ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి. 2 ఏళ్లలో పూర్తయ్యే పెండింగ్ పనులు స్పీడప్. ఇరిగేషన్ ఆఫీసర్లు ఇంజనీర్లతో సీఎం రివ్యూ. ఇక కొంచెం ఇట్లా మాట్లాడితే చాలు కేటీఆర్కి అమ్ముడు పోయిను. ఎవడిస్తాడండి పైసలు ఎలక్షన్ లేనప్పుడు? మొన్న చూసిన సామాన్యుల పక్షాన హైడ్రాతో మాట్లాడితే, మొన్న కేసీఆర్ గురించి మాట్లాడితే మీ బీఆర్ఎస్లో ఓరుస్తలేరు. కేసీఆర్ గురించి మాట్లాడితే ఏమంటున్నాడు, కాంగ్రెస్ వాడి దగ్గర ప్యాకేజ్ ఇస్తలేరా అని చెప్పి కమెంట్లు పెడుతురు. అట్లుంటే ఇట్లంటారు, ఇట్లుంటే అట్లంటారు. ఎట్లనయ్యా వేగేది మీతోటి? చెప్పవయ్యా చంద్రం. ఆయన ఎవరో న్యూస్ అంట, తీన్మారమాలని తిట్టడానికే ఛానల్ పెట్టిండు అనుకున్నాం. అన్సబ్స్క్రైబ్ చేసుకో అంట. చెప్పవయ్యా కేటీఆర్, నువ్వు అన్నావు కదా 32 మెడికల్ కాలేజెస్ బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు. ఆ 32 యూట్యూబ్ ఛానల్లో యూ న్యూస్ ఒక్కడిది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ తరపున పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నేను కొట్లాడినట్టు, నేను అడిగినట్టు, నేను ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తలేరు. డిబేట్కి సిద్ధమా? రేవంత్ రెడ్డిని నేను మాటలు మీ మిర్రర్ టీవీ కూడా అంటలేడు, మీ యూ న్యూస్ కూడా అంటలేడు, వేరే ఏ ఛానల్స్ కూడా అంటలేవు. మరి వాళ్ళ గుండెధైర్యం లేదో లేకపోతే ఏందో తెలియదు. ఇక మాట్లాడితే కాంట్రవర్సీ అయితే ఎందుకు, మా జోలికి ఎందుకు వస్తారు? నేను అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు ప్రతిపక్షమే అంటే ప్రజల పక్షం. నేను మీ లెక్క పార్టీల పక్షం కాదు. నేను మీ లెక్క పార్టీల పక్షం కాదు. చిలక ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ నేను ప్రజల పక్షమే. బహుశా ఏమన్నావు, ఎంత ఇది మాటలంటే అది ఎవరో ఉంటుంది, ఒక యాంకర్ ఉంటుంది, ఆమె ఓవర్ అబ్బాయి, ఆమె ఓవర్ అంట. ఈ బల్పు మాటలు తగ్గించుకుంటేనే బాగుపడతారు జీవితంలో. నువ్వు ప్రజల కోసం పెట్టినవా, తీన్మార్ మల్లన్న కోసం పెట్టినవా? తీన్మార్ మల్లన్న తిట్టడం కోసమే పెట్టినవా ఛానల్? ఎవరి కోసం పెట్టినావు? అయితే బీఆర్ఎస్ డప్పు కొడతావు, లేదా మల్లన్నని తిడతావు. ప్రజల కోసం ఎప్పుడు మాట్లాడినావు నువ్వు? నేను తిట్లన రేవంత్ రెడ్డిని తిట్టినావా? ఒక్క మాట. నేను ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టున్నావు నువ్వు. ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టున్నావు. ఎందుకన్నా ప్రవీణ్ అన్న? అవసరమా? నువ్వు బహుశా మా ఛానల్ చూడవనుకుంటా. నీ న్యూస్ నడుపుకోనికే నీకు టైం దొరకట్లట్టున్నది. నువ్వు చూడు జరా. నువ్వు చూస్తే రేవంత్ రెడ్డిని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నామో ప్రజల పక్షాన నీకు తెలుస్తుంది. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే గాజులు తొడుక్కునే రకం అనుకున్నవేమో. నాతో దయచేసి పెట్టుకోకు, బాగోదు అన్నా, ప్రవీణ్ అన్న. అండ్ యాంకర్కి జర్నలిస్ట్కి తేడా తెలియదు. నువ్వు ఛానల్ ఎట్లా పెట్టావు? మా కేటీఆర్కి అప్పుడప్పుడు దిమాగ్ పనిచేయదు. కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నోడికి ఫండింగ్ ఇయ్యి. గుండెల ధైర్యం ఉండాలి, ఒక స్ట్రాటజిస్ట్ అని ఉండాలి, ప్రజల కోసం కొట్లాడినవాడు ఉండాలి, కేసులు పెట్టుకొని చచ్చిపోని కూడా రెడీగా ఉండాలి. అట్లాంటి వాడికి ఫండింగ్ ఇచ్చినా ఒక అర్థం ఉంది. సబ్జెక్టు తెలియదు, పాడ తెలియదు, యాంకరా తెలియదు, జర్నలిస్టా తెలియదు. ఈ ఛానల్ నాదన్న విషయం కూడా న్యూ న్యూస్ వాడికి తెలియదు, ఏం తెలియదు. ఆ మోరో ఉంటుందయ్యా, ఆ మోరో యాంకరు ఏంది, ఏం మాట్లాడుతున్నా ఏమైనా అర్థమవుతుందా? ఓకే టీవీ అన్సబ్స్క్రైబ్ చేసుకో అంట. నువ్వు చెప్తే మరి ఎగేసుకొని వచ్చి పబ్లిక్ చేసుకుంటారు. ప్రజల పక్షాన మాట్లాడినంత కాలం ఎవ్వరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో ప్రవీణ్ అన్న, చిలక ప్రవీణ్ అన్న, రాసి పెట్టుకో. మీ లెక్క భజనా మండలి కాదు మాది. జై 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 కాదు మాది. మేము ఎవరికి భజన చేస్తాం? మేము ప్రజలకి భజన చేస్తాం. మీ రేవంత్ రెడ్డి ₹1 మీ కేటీఆర్ ₹1 లేకపోతే బీజేపీ ₹1 కష్టపడి ముప్పతిప్పలు వాడి ఛానల్ పెట్టి ముందట నడుపుతున్నాం. నువ్వు అనుకుంటున్నావేమో
మీలాగా ఫండింగ్లు తీసుకున్న బాపట్లం అయితే మేము కాదు. ఎందుకు రెచ్చగొడతావు, పుచ్చిపోతావు? ప్లీజ్, అర్థమైందా? కేటీఆర్ సార్, నేను చెప్పేది ఒక్కటే, జర ఛానల్లో పెట్టుకుంటే ముందెనక చూసి పెట్టుకోను. ఫండింగ్ ఉట్టిగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. జర మంచిగా మాట్లాడేటోని పెట్టుకోను, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెట్టుకుంటే పుచ్చిపోతావు, మళ్ళా కష్టం, ప్రాబ్లం అవుతుంది. అన్న కేటీఆర్ అన్న నమస్తే. సబ్జెక్ట్ ఉన్నోని పెట్టుకోను యూట్యూబ్ ఛానల్లో. సబ్జెక్ట్ లేనివాడికి ఎంత ఎంత నువ్వు పైసలు ఇచ్చినా అది బూడిదల పోసిన పన్నీరే. లైంగిక దాడి కేసులో వార్డెన్కు మరణశిక్ష. అరుణాచల్ కోర్టు సంచలన తీర్పు. 21 మంది విద్యార్థినులపై నేరస్తుడు అఘాయిత్యం. 2014 2022 మధ్యకాలంలో అప్పటి హెడ్ మాస్టర్ టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష. లైంగిక దాడి కేసులో వార్డెన్కు మరణశిక్ష. ఎంత బాధాకరణం అంటే, ఎంత మృగాలు వస్తాయో.